నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అగ్రదేశాల మాక్ డ్రిల్. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్ నేవీ వైమానిక విన్యాసాలు. చంద్రబాబు ముసలి కన్నీళ్లకు మోసపోకండి, జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవ్వండి. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు భూమన పిలుపు. తిరుమలలో భక్తుల అవస్థలకు టీటీడీ చెక్. వేసవి నుంచి ఉపశమనానికి చర్యలు. ఈవో ధర్మారెడ్డి వెల్లడి. యువగలంలో తిట్లు, కూటమిలో చేరితే పొగడ్తలు. వసూళ్ల ప్రసాద్ వరప్రసాద్ ఎలా అయ్యాడు? నారా లోకేష్ తీరుపై విస్తుపోతున్న ప్రజలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నావిక వైమానిక విన్యాసాలు నిర్వహించాయి. పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి తమ దేశాల మధ్య సముద్ర సహకార సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు ఈ డ్రిల్ను నిర్వహించామని ఆయా దేశాల రక్షణ చీఫ్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనికి మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అని పేరును కూడా పెట్టారు. దీంట్లో భాగంగా 4 దేశాలకు చెందిన నావిక, వైమానిక దళాలు తమ విన్యాసాలను ప్రదర్శించాయి. ఇది ఇండో పసిఫిక్ కు మద్దతుగా స్వేచ్ఛను అందించడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు మిత్ర దేశాల సమిష్టిగా ఈ విన్యాసాలను ప్రదర్శించిందని వెల్లడించాయి. కాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫిలిప్పైన్స్, జపాన్ నాయకులతో మొదటి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి కొద్ది రోజుల ముందు ఈ డ్రిల్ను నిర్వహించారు. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది వాణిజ్యం, వ్యాపారాల షిప్పింగ్స్ కు ముఖ్యమైన మార్గంగా ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తమదే అంటూ వాదిస్తుండగా ఇప్పుడు ఈ ప్రదేశంలో 4 దేశాలు నావిక, వైమానిక విన్యాసాలను చేపట్టాయి. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడని కొనకమిట్ల బహిరంగ సభా వేదిక ఎల్లో బ్యాచ్ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగింది. ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టి వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? ప్రజల రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు 3 పార్టీలు కూటమి అడ్డుకునేందుకు, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు గత 5 ఏళ్లుగా మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతుకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా, మోసపోయి వెనక్కు వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు. జగనన్న అందించిన సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై జనమంతా తమకు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి 23, 29 డివిజన్ల పరిధిలోని రెడ్ బిల్డింగ్స్, ఎన్సీసీ నగర్, ఎల్ఐసి రోడ్, ఊటగుంట పరిసర ప్రాంతాల్లో టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు క్రేన్ల సహాయంతో పెద్ద ఎత్తున గజమాలతో స్వాగతం పలకడం జరిగింది. టీటీడీ చైర్మన్ వెంట పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న జగనన్నకు పెద్ద ఎత్తున ప్రజలంతా మద్దతునిస్తున్నారని, అందుకు నిదర్శనంగా తాము ప్రచారం చేస్తున్న ప్రదేశాలలో కర్పూర హారతులతో ప్రజలంతా నీరాజనాలు పలకడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, తిరుపతిలో అభినయ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి యువత సైతం అడుగడుగునా వైకాపాలో చేరేందుకు మక్కువ చూపిస్తున్నారంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి కూటములు ఎన్ని ఏర్పడినా తామంతా జగనన్న వైపే ఉంటామంటూ ప్రజలందరూ చెప్పడం కూడా ఆనందం కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడి ముసలి కన్నీరు, మోసపూరిత మాటలను నమ్మకుండా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి జగనన్న బలపరిచిన శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని, అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలకు భూమన విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా కామన్ ప్రజలు మాత్రం ఏమాత్రము కూడా మార్పు చెందకుండా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేద్దామనేటువంటి స్థిర అభిప్రాయంతో వాళ్ళు ఉంటే, ఒకవైపున మా మీద, మరొక వైపున అధికారుల మీద, ఈ అధికారుల వలనే, ఈ అవినీతి వలనే అధికారంలోకి మళ్ళీ వచ్చారు అనేటువంటి నెపం నెట్టడానికి చేస్తున్నటువంటి కాన్స్పిరసీ తప్ప మరొకటి కాదు. ఆడలేనమ్మ మధ్యలో ఓడైన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఏమి మంచి చేస్తాము అని చెప్పాల్సింది పోయి, ఒకవేళ ఆయనకు తెలుసును నేను ఒకవేళ అలా చెప్పినా ఇప్పటికి 4 ఎన్నికలలో నేను చెప్పినటువంటి మోసపు వాగ్దానాలకు 2-3 సార్లు గెలిపించినారు, ఇక గెలిపించేటువంటి ప్రసక్తి లేదు. ఇన్నాళ్లకు నాకు సరైనటువంటి మొగుడు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో అన్నటువంటి భయం కారణంగా అధికారుల మీద, వ్యవస్థల మీద అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఎలాగూ ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కనుక వీరడాంబికాలు పలుకుతున్నాడు. ఆరిపోయే దీపానికి చాలా వెలుగు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తనకు కావలసినటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలలో నిండు పూర్ణమి చంద్రుడిలాగా వెలిగిపోయేటట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు అమావాస్య చంద్రుడే తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పున్నమి చంద్రుడు కాదు. అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేస్తే తిరుపతిని మహానగరాల సరసన చేర్చేందుకు రెట్టింపుగా కృషి చేస్తామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కోలా వీధిలోని ప్రజానికంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, స్థానికుడు, యువకుడు, ఉత్సాహవంతుడైన తనను జగనన్న బలపరిచిన సంగతి మీ అందరికీ తెలిసిందేనని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే భవిష్యత్తు తరం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లకుండా తిరుపతిలోనే ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, అందుకు మీ అందరి మద్దతు కూడా కావాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎంతో కాలంగా తిరుపతి అభివృద్ధికి నోచుకోలేదని, అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసి చూపిన ఘనత జగనన్న ప్రభుత్వానికి, డిప్యూటీ మేయర్గా తనకు, కౌన్సిల్కి దక్కిందని తెలిపారు. మహానగరాల సరసన తిరుపతి ఖ్యాతిని నిలబెట్టేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటూ, దేశంతో పోటీ పడేలా తిరుపతిని అభివృద్ధి చేసి చూపుతానంటూ భూమన అభినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రుల స్థలాలను కూడా నేను పడగొట్టి రోడ్లు వేయించాను. ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మామూలు జనంది సంబంధించినటువంటి భూమి ఏదన్నా ఉన్నా రోడ్డుకు వచ్చింటే ఒక మంత్రికి ఏ విధంగా ఖచ్చితంగా ఉండి చెప్పినామో ఇక్కడ కూడా అంతే ఖచ్చితంగా ఉండి చేసిన మాట వాస్తవం. ఎందుకు? మన ఊరు మారాలా. మన ఊరు పెద్దదైతే ఈ ఊరికి పరిశ్రమలు వస్తాయి. ఈ ఊరు ఐటీ పరిశ్రమలను ఆకర్షించగలదు. ఈ 30 రోడ్లతోనే నేను రోడ్లు కొత్త వేయడం ఆపేయడం లేదు. ఇంకో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తాను ఇంకో 2 ఏళ్లలో. నా మీద ఎవరు ఏ రకంగా దాడి చేసినా, ఏం మాట్లాడినా లెక్క కూడా చేయను. కారణం ఏంటంటే మొత్తంగా 34 రోడ్ల నెట్వర్క్ తిరుపతి నగరంకి వస్తేనే ఇంకో 60-70 సంవత్సరాల పాటు తిరుపతికి ట్రాఫిక్ సమస్య అనేది
ఉండకుండా ఉంటుంది. వసూళ్ల ప్రసాద్ వరప్రసాదం ఎలా అయ్యాడబ్బా అన్న అనుమానం కార్యకర్తల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. కలెక్షన్ ప్రసాద్, నేను ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకుని పేరు పెడతా, కానీ ఇక్కడ నాకు అవకాశం ఇవ్వలా. వైకాపా కార్యకర్తలు నాయకులే పెట్టేశారు కలెక్షన్ ప్రసాద్ అని. ఆయన పలకరింపు సూపర్ గా ఉంటుంది. అమ్మా బాగున్నావా, చిన్న కంగారు పడొద్దని చెప్తాడు, కానీ ఏ ఒక్క పని చేయడు. ఇంటికెళ్తే ఇచ్చిన హామీలని మర్చిపోతాడు. తమ్ముళ్ళు గుర్తుందా? గూడూరులో నిర్వహించిన యువగలం పాదయాత్రలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గురించి నారా లోకేష్ ఏమన్నారో. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అక్షరాల 100 కోట్ల రూపాయలు పెట్టి టికెట్ కొన్నారని స్వయంగా లోకేష్ గూడూరులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ 100 కోట్లు తిరిగి సంపాదించుకునేందుకే ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా సంపాదనపై దృష్టి సారించారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కాదు, కలెక్షన్ ప్రసాద్ అని లోకేష్ ముద్దు పేరు కూడా పెట్టారు. ఇప్పుడు అదే వసూళ్ల ప్రసాదే ఎన్డీఏ కూటమి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయ్యారు. వరప్రసాద్ గురించి చేసిన విమర్శల్ని లోకేష్ మర్చిపోయి ఉండొచ్చు, కానీ జనానికి మాత్రం ఇంకా అవి గుర్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లకెవ్వరికీ మర్చిపోని జ్ఞాపకంగా కలెక్షన్ ప్రసాద్ అనే మాట మాత్రం మిగిలే ఉంది. వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరి కొన్ని గంటలు కూడా గడవకుండానే ఆ పార్టీ టికెట్ను వరప్రసాద్ దక్కించుకున్నారు. ఇదంతా కూడా కలెక్షన్ మహిమ అని కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. ఇదేందన్నా, యువగలం పాదయాత్రలో 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కొన్నారని వరప్రసాద్ పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ ఏర్పేడు లోక్సభ టికెట్ ను ఎంత పెట్టి కొన్నారు, కొద్దిగా చెప్పగలరా అని లోకేష్ ను జనం ప్రశ్నిస్తున్నారు. మన దగ్గరకు వస్తే కలెక్షన్ ప్రసాద్ అవుతారా సార్ అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. లోకేష్ వసూళ్ల ప్రసాద్ అంటూ తిట్టిపోసిన వైసీపీ ఎమ్మెల్యే కూటమిలో చేరగానే వరప్రసాదం ఎలా అయ్యారనేది అందరి నుంచి వచ్చే ప్రశ్న. తిరుపతి ప్రజానికం మరి ఆ వరప్రసాదాన్ని ఏం చేస్తారో ఆగి చూడాల్సిందే. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లో ప్రయాణికులకు భద్రత కొరవడుతోంది. చోర శిఖామణులు వారి హస్తలావనం చూపుతూ యాత్రికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది యాత్రికులు, సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్ స్టేషన్ను కొంతమంది దొంగలు ఆవాసాలుగా మార్చుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్వామివారి దర్శనానంతరం అలసిపోయి తిరుగు ప్రయాణంలో బస్సుల కోసం వేచి ఉండే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో సెల్ ఫోన్లు చోరీలకు గురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ విధంగా రోజుకు 4-5 సెల్ ఫోన్లు చోరీలకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. సెల్ ఫోన్లు పోగొట్టుకోవడమే కాకుండా దీనిపై ఫిర్యాదు చేయాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది. బస్టాండ్లో ఆర్టీసీ నిఘా, భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వీరితో పాటు పోలీసులు రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా మఫ్టీలో విధులు నిర్వహిస్తే దొంగతనాలు జరగకుండా నివారించగలం. అలాగే బస్టాండ్లో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేస్తే దొంగతనాలు చాలా వరకు జరగకుండా నియంత్రించగలమనే డిమాండ్ వినిపిస్తోంది. బస్టాండ్లో కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టీసీకి ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో సక్రమైన దారిలో, అంటే ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో, ఏ బస్సు వచ్చి ఎక్కడ సక్రంగా వెళ్ళాలో, సక్రంగా బస్సు పెట్టాలన్నా ఇబ్బంది, బాత్రూమ్ పోవాలన్నా ఇబ్బంది, బ్యాగులు పెట్టుకోవాలన్నా ఇబ్బంది, ప్రతి ఒక్కటి బస్టాండ్లో ఇబ్బంది. ఆ నిఘా కూడా ఇబ్బంది, నిఘా పెట్టిన కెమెరాలు కూడా ఇబ్బంది. కాబట్టి ఇంక మీదటన్నా దయచేసి ప్రభుత్వం దానిపై చర్య తీసుకొని తిరుపతిలో తుడా అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి, రైల్వే అయితేనేమి ప్రతి ఒక్కటి ఉన్నారు. ఈరోజు తిరుపతికి ఉన్న అదృష్టం ఐడి పార్టీ అంట, హోంగార్డ్ అంట, సిబిసిఐడి అంట, ఇంటెలిజెంట్ అంట, క్రైమ్ అంట, మామూలుగా 1 టౌన్ 2 టౌన్ ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ భద్రతలో మొరగైపోతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా కూడా దొంగలు చేతివాటం అయితే చూపిస్తున్నారు. అక్కడ తిరుమలలో దర్శనార్థం కిందకు వచ్చే భక్తులు సేద తీరుదామంటే ఒక 10-20 నిమిషాలు సేద తీరే లోపలే దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం, సీసీ కెమెరాలు అయితే పనిచేయడం లేదు, వాళ్ళు చొరవ తీసుకొని ఈ కెమెరాలు చూడాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. భగవంతుని తత్వాన్ని తెలియజేసేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని భక్తులకు అన్నమయ్య తెలియజేశారని ఆధ్యాత్మికవేత్తలు, సాహితీ ప్రియులు కీర్తించారు. శ్రీమంత్ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను తిరుపతిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక శ్రీ అన్నమాచార్య కళామందిరంలో భాగవతారిణి ఆర్ బుళ్ళెమ్మ బృందం ఆధ్వర్యంలో సంగీత సభ నిర్వహించారు. ఇలా అజరామరమైనటువంటి సేవాదీక్షతో ఉండేటువంటి వాళ్ళంతా కూడా తాళ్లపాక సాహిత్యంలో ఉండేటువంటి ఔచితీమంతమైనటువంటి అంశాలను వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టులో జోష్యుల వారంటే కూచిపూడి అగ్రహారానికే ఒక వెలుగు. జోష్యుల మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో చాలా బృందంగా అన్నమయ్య కీర్తనలకు నృత్య అభినయం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా జయప్రదంగా పరిపూర్ణం అవ్వాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుపతి నగరంలో కొలువైన సీతలాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తిరుపతి కొర్లగుంటలో కొలువైన సీతలాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించిన వేడుకలలో భాగంగా ఆదివారం భక్తులు అమ్మవారికి ప్రీతిపాత్రమైన అంబళ్లు, పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి జంతు బలులతో ఆరాధించారు. ఒక మహిళకి అమ్మవారు వాలి చెప్పింది, ఇక్కడ నేను నిలుస్తాను అని చెప్పి. పోయిన సంవత్సరం గత సంవత్సరం ఇక్కడ ఆమెను నిలుపుకొని గత 3 రోజులుగా గణపతి పూజ, చండీ హోమము, అలాగే ఈరోజు సీతలాదేవికి పొంగళ్ళు, అమ్మిళ్ళు, ఆమెకి అన్నదానము, పొట్టేళ్ళు ఆమెకి ఆహారంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగి ఈరోజు దాదాపు ఒక 500 మందికి అన్నదానం కూడా మా ఏరియా వాళ్ళకి కానీ బయట ఎవరు వస్తే వాళ్ళకి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మంచి జరగాలని, డబ్బులు సరిపోకపోయినా అన్నీ నెత్తినేసుకొని ఆమె అన్నీ ముందుండి కష్టపడి 3 రోజులుగా చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా ఈ జాతర అనే కాదు, ప్రతి కష్టానికి ఆమె మమ్మల్ని ఆదుకుంటా ఉంది. ఆ అక్క తరపున అందరము దేవుడి దయ వల్ల, ఈ తల్లి దయ వల్ల అందరం చల్లగా బాగున్నాం. ప్రతి సంవత్సరం పొంగనూరు నియోజకవర్గంలో 3వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చౌడేపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలోని ఏ కొత్తకోట పంచాయతీ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి వైసీపీలో చేరిన వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్ని సంక్షేమ పథకాలు అందాయో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని పేర్కొన్నారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అందరినీ చంద్రబాబు నాయుడు మోసం చేశారని అన్నారు. రాజధాని నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక రాజధానిని నిర్మించి అందరినీ అవమానించారని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి మళ్లీ ఓటు వేయాలని కోరుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ అడిగిన వెంటనే మంజూరు చేస్తూ ఉన్నాడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనకు కావాల్సినవన్నీ కూడా చేశాడు. మనం 30 సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం. ఒకే కుటుంబం ఇక్కడ అంతా కూడా పరిపాలించింది. వారు ఏది కూడా పట్టించుకోలేదు. వాళ్ళ గ్రామం చుట్టూ ఉండే రోడ్లు కూడా సరిగా చేసుకోలేదు. మరి ఆ విధంగా ఈరోజు మనం ఏది చూడకుండా మనకు ఓట్లు వేసిన పల్లె లేదా ఈ ఊర్లో మనం చేయాలా చేయకూడదా అని చూడకుండా అన్ని పల్లెలకు 100% రోడ్లు వేయడం కానీ, 100% తాగునీరు ఇవ్వడం కానీ, ఆ గ్రామాలలో ఆ పల్లెల్లో మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ కూడా దాదాపు 90% మనం పూర్తి చేసాం. ఉన్న 10% రేపు 1 సంవత్సరం లోపలే మనం పూర్తి చేస్తాం. మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. భారీగా పెరిగిన చికెన్ ధరలు 300 సెంచరీకి చేరువవుతోంది. ఇది మాంసం ప్రియులకు నిజంగా చేదు వార్తనే చెప్పాలి. వేసవిలో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. 2 సెంచరీ నుంచి 300 సెంచరీకి చేరుతోంది. కడుపు నిండా చికెన్ తినాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మాంసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. ఓవైపు నడినెత్తిన నిప్పుల వాన కురుస్తుంటే మరోవైపు చికెన్ రేటు మండిపోతోంది. సండే కదా చికెన్ ముక్క లాగించేద్దామంటే ధరలు షాక్ కొడుతున్నాయి. జిల్లాలో చికెన్ ధరలు అదరకొడుతున్నాయి. వారం రోజుల్లో కేజీకి 50 రూపాయలు పెరిగింది. ఆదివారం కదా అని చికెన్ దుకాణానికి వెళ్లిన వారు కోడి మాంసం ధర 280 రూపాయలు అనేటప్పటికీ పరేషాన్ అవుతున్నారు. వాస్తవానికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి.
మెనూలో చికెన్ వంటకం ఉండాల్సిందే. కానీ గత కొద్ది రోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ ధరలు మరో 2 నెలల పాటు ఇలానే ఉండే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మండుతున్న ఎండలు కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పేర్కొంటున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల చికెన్ ధర కేజీ 280 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. లైవ్ కోడి ధర 220 రూపాయల నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ఇక నాటుకోడి కేజీ 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కోడిగుడ్డు ఒక్కొక్కటి 6 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పెరిగిన ఎండలతో పాటు దానా రేట్లు కూడా పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు కొండెక్కినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇదే పరిస్థితి ఉంటే మే, జూన్ నెలల్లో చికెన్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఏమో ఈ ఎండాకాలంలో 300 దాకా వెళ్ళిపోయింది రేటు. ఈ రేట్లో సామాన్య మానవుడు ఎలా తింటాడు? చికెన్ తినాలంటే కష్టమే కదా. అందరూ తినేది చికెనే. పెళ్లి సీజన్ కానీ దేనికైనా సరే ఎక్కువ రేట్లు ఉంటుంది. ఏ విధంగా బతకాలి సామాన్య మానవుడు? దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ప్రత్యేకించి రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు విచ్చలవిడిగా సాగుతోంది. గ్రహణకాల సమయంలో అన్ని చోట్ల ఆలయాలను మూతవేసి గ్రహణం వీడిన తర్వాత తిరిగి తెరుస్తూ ఉంటారు. కానీ శ్రీకాళహస్తిలో నవగ్రహాలను కవచంగా ధరించి కొలువుదీరిన వాయులింగేశ్వరుడికి అన్ని గ్రహణకాల సమయాల్లోనూ విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆలయాన్ని తెరిచి భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. గ్రహణకాల అభిషేకాలను దర్శించుకోవడానికి శ్రీకాళహస్తికి విశేషంగా భక్తులు తరలివస్తారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రం కావడంతో ముక్కంటి ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఇటీవల దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రాహుకేతు పూజలు చేసుకునేందుకు విదేశీ భక్తులు విచ్చేస్తున్నారు. ఆలయంలో రాహుకేతు పూజలను 5 ధరల టికెట్లపై నిర్వహిస్తూ ఉంటారు. 500 రూపాయలు, 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయలు, 5000 రూపాయల టికెట్లుగా విభజించి ఆయా మండపాల్లో బ్యాచ్ల వారీగా పూజలు చేస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజు ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. మండపాల్లో ఆసీనులైన భక్తులతో సామూహికంగా సంకల్పాన్ని మైక్లో అనౌన్స్ చేస్తూ రాహుకేతు పూజలు జరిపిస్తారు. ఇదే మైక్ నుంచే ప్రతి ఒక్కరూ దక్షిణ ఇస్తేనే మీ దోషం పోతుందంటూ భక్తులను మానసికంగా భయపెడుతున్నారు. 2500 రూపాయల పూజలో అయితే 201 రూపాయి, 5000 రూపాయల పూజలో అయితే 501 రూపాయి దక్షిణ పెట్టాలంటూ బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై పలుమార్లు భక్తులు నిలదీశారు. దీనిపై లిఖితపూర్వకంగా దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అంతేకాకుండా ఇలా మండపాల్లో అక్రమ వసూళ్లపై నిలదీసిన భక్తులను కొన్ని సందర్భాల్లో ఆలయ ఉద్యోగులు చేయి చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఓవైపు ఎండలు ముదురుతుంటే మరోవైపు కూరగాయల ధరలు మండుతున్నాయి. దిగుమతి తగ్గి రవాణా ఛార్జీలు పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఏది కొనాలన్నా కిలో 50 రూపాయలకు పైగానే ఉండగా సామాన్యులు జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఉద్యాన పంటలు చేతికి రాక ఎండిపోతున్నాయి. ఫలితంగా కూరగాయల ధరలు మోత మోగిస్తోంది. 2 వారాల క్రితం వరకు ధరలు అందుబాటులోనే ఉండగా ప్రస్తుతం రెండింతలుగా పెరిగింది. క్యారెట్, బీన్స్, బీర, చిక్కుడు, గోరు చిక్కుడు, క్యాప్సికం ధరలు కొండెక్కాయి. 2 రోజుల క్రితం వరకు 15 రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు 30 రూపాయలకు పెరిగింది. ఎండలు పెరుగుతున్న కొద్దీ దిగుబడి తగ్గుతోందని, దీంతో ధరలు పెరుగుతున్నాయని రైతులు, విక్రయదారులు చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల కారణంగా ఉద్యానవన పంటల దిగుబడి తగ్గుతోంది. నీటి వసతులు తగ్గడంతో స్థానికంగా పండించే రైతుల నుంచి కూరగాయలు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. పెరిగిన ధరలతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా వ్యాపారాలు బాగా తగ్గాయని విక్రయదారులు వాపోతున్నారు. వారం క్రితం కిలో పచ్చిమిర్చి 30 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 50 రూపాయలకు పెరిగింది. కాకరకాయ 50 రూపాయలకు చేరింది. ఉల్లి 25 నుంచి 35కి చేరింది. ఇందులోనూ 3 రకాలుగా ధరలను విభజించి విక్రయిస్తున్నారు. ధరలు ఇలా పెరిగిపోతుంటే సామాన్యులు ఏం తినాలి, ఎలా బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సామాన్య ప్రజలు బ్రతకాలంటే నిత్యావసర ధరలు చూస్తే ఈరోజు టమాటాలు కానీ, ఎర్రగడ్డలు కానీ కనీసం వాళ్ళు ఇచ్చేటువంటి స్టోర్లో బియ్యం కూడా సరైనటువంటి సమయానికి అందటం లేదని ఈరోజు ప్రజలు ఏ విధంగా బతకాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు పచ్చిమిర్చి కూడా చూస్తే 50 రూపాయల పైనే ఉంది. ఈరోజు ఉల్లి కానీ కనీసం టమాటా ధరలు కానీ చూస్తే 100 రూపాయలు 50 నుంచి 100 రూపాయల దాకా పలుకుతూ ఉంది. ఈరోజు పప్పులు ఉప్పులు చూస్తే మరీ దారుణంగా 200 రూపాయల దాకా 170 నుంచి 200 రూపాయల దాకా ఈరోజు ఉండే పరిస్థితి. సామాన్య ప్రజలు ఏ విధంగా బతకాలని చెప్పి మరొకసారి ఇప్పటికే రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ పంటకి గిట్టుబాటు ధర లేదని చెప్పని
వాళ్ళ పక్షాన ఈ రోజున ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదులు ఉన్నారు. కాబట్టి గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచుకొని వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వాలు కూడా కృషి చేస్తాయి. అందులో భాగంగానే మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ధరల నియంత్రణ చేసి ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ధరల నియంత్రణ చట్టం తేవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేశారు. దాదాపు 384 మంది వాలంటీర్లు ఒకేసారి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించడం కోసం రాజీనామా చేసినట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు. మరోవైపు కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికే వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించిందని భరత్ అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది చంద్రబాబు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కుట్ర చేసింది కూడా చంద్రబాబే. మళ్లీ పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నటిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు భరత్. 6 రూపాయల మజ్జిగ ప్యాకెట్ ఇచ్చిన మీరే ఓట్లు అడిగితే సంక్షేమ పథకాల ద్వారా లక్షల రూపాయలు ఇచ్చిన తాము ఓట్లు అడగకూడదా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ గాని, రేషన్ బియ్యం పంపిణీ గాని చేయకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా వాలంటీర్లు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ పార్టీకి పనిచేయకూడదని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లపై కూడా నిఘా పెట్టారు. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనుకునే వాలంటీర్లందరూ రాజీనామాలు చేస్తున్నారు. అలా రాజీనామాలు చేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 1500కు పైగా వాలంటీర్లు రాజీనామా చేయగా తాజాగా కుప్పంలోని 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఏ పనికిమాలినోడైనా మీ మీద అనవసరమైన మాటలు మాట్లాడినా లేదా ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడినా మీరెవరు ఇక్కడ వచ్చి పనిచేయడానికి కానీ ఎవరెవరో ఉంటారు వాళ్ళందరూ వచ్చి ఏమన్నా మీకు చెప్పినా కూడా దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయడానికి అధికారం ఈ రోజు. మీరు ఇంకా నో మోర్ వాలంటీర్స్, మీరు ఓన్లీ లీడర్స్. కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్దాం, ప్రతి అవ్వతాతని మళ్ళీ ఒకసారి కలుద్దాం. మన నుండి సహాయం పొంది మీ చేతుల మీద నుంచి డబ్బించినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా మనం వెళ్లి మనం ఏం మంచి చేసినాం, మనం ఎందుకు ఓటు అడుగుతా ఉన్నాం, మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేయించి పెడతామనేటటువంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయండి. రాములవారు సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీరామచంద్రమూర్తి సింహవాహనంపై అధిరోహించి భక్తులను కనువిందు చేశారు. స్వామివారికి అడుగడుగునా హారతులు సమర్పించి స్వామివారిని తరించారు భక్తులు. వాహన సేవ ఎదుట గజరాజులు ముందుకు కదులుతుండగా చెక్క భజనలు, కోలాటాల నడుమ వాహన సేవ ఆద్యంతం సందడిగా సాగింది. తిరుమలలో భక్తుల రద్దీ, మరోవైపు బగబగా మండే ఎండల వలన అవస్థలు పడుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏదంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పవచ్చు. ఈ తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండపై వెలిశారు కాబట్టి. అందుచేతనే అందరూ ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుణ్ణి దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు దేశం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలి వస్తూ ఉంటారు. అలాగే ఎంతో ఓపికగా క్యూలైన్లలో గోవిందనామ స్మరణలు చేసుకుంటూ ఆయనను దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం మాత్రమే కాకుండా లడ్డూ ప్రసాదం కోసం కూడా క్యూలైన్లలో ఎంతో ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆ శ్రీనివాసునికి ఎంత విశిష్టత ఉందో ఆయన లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రత్యేకమైన విశిష్టత ఉంది. తిరుమలకు వెళ్లిన వారు ఎవరైనా ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకువస్తే ఆ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని మరీ స్వీకరిస్తాం. ఎందుకంటే లడ్డూ ప్రసాదం తింటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యంగా భావిస్తూ ఉంటాం. మరి అలాంటి విశిష్టత కలిగిన లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
అసలే వేసవి కావడంతో తిరుమలలో రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇటీవల డైల్ యువర్ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనే లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్ లో ఎదురవుతున్న సమస్యను ఫోన్ కాల్ ద్వారా ఓ భక్తుడు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి భక్తుడి ఫిర్యాదు మీద స్పందిస్తూ శ్రీవారి దర్శనం త్వరగానే పూర్తవుతున్నప్పటికీ లడ్డూ ప్రసాదం జారీలో ఆలస్యం అవుతోందని గుర్తించారు. లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లోని ఉద్యోగులకు షిఫ్ట్ల వారీగా విధులు కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలో షిఫ్ట్ల మార్పుల కారణంగా లడ్డూల జారీలో ఆలస్యం అవుతోందని, ఇక నుంచి త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, అలాగే 60 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు భక్తుడికి వివరించారు. కాగా వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా మరో 15 కౌంటర్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. త్వరలో 75 కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక అదనపు కౌంటర్ల ఏర్పాటు ద్వారా లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో పాటు ఈ వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అగ్రదేశాల మాక్ డ్రిల్. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్ నేవీ వైమానిక విన్యాసాలు. చంద్రబాబు ముసలి కన్నీళ్లకు మోసపోకండి, జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవ్వండి, ఎన్నికల ప్రచారంలో ప్రజలకు భూమన పిలుపు. తిరుమలలో భక్తుల అవస్థలకు టీటీడీ చెక్, వేసవి నుంచి ఉపశమనానికి చర్యలు, ఈవో ధర్మారెడ్డి వెల్లడి. యువగలంలో తిట్లు, కూటమిలో చేరితే పొగడ్తలు, వసూళ్ల ప్రసాద్ వరప్రసాద్ ఎలా అయ్యాడు, నారా లోకేష్ తీరుపై విస్తుపోతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.